అమ్మో ఏంటింత వేడి! ఇప్పటి వరకు రికార్డ్ అయిన సంవత్సరాల్లో 2024 అత్యంత వేడిగా ఉండబోతుంది. అది ఎంత వేడిగా ఉంటుందంటే వాతావరణ సైంటిస్టులు ఇప్పటికి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. 2023 వేడి కూడా ప్రపంచంలో అనేక చోట్ల రికార్డు బద్దలు కొట్టింది. అయితే కథ మారబోతుంది. మంచి కనుకుంటారేమో, లేదు 2023 కంటే 2024 ఇంకా భయంకరంగా ఉండబోతుంది. అయితే గత సంవత్సరం ఏం జరిగింది? వేడిలో 2024 రికార్డు బద్దలు కొట్టింది అని మనకి ఎలా అర్థమైంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. బట్ 2024 గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా 2023ని అర్థం చేసుకోవాలి. ఈ వీడియోని కరెక్ట్ గా చూస్తుంటే మానవ చరిత్రలో 2023 అనేది ఇప్పటి వరకు రికార్డ్ అయిన హాటెస్ట్ సంవత్సరం అని మీకు అర్థమై ఉండాలి. రికార్డ్ అయినా అంటే మనుషులు ప్రపంచంలో అనేక చోట్ల నుండి టెంపరేచర్స్ కొలిచి కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి అని అర్థం. దీనివల్ల గ్లోబల్ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో మనకి ఒక ఐడియా వచ్చింది. అది ఎప్పటి నుండి జరిగింది? యాక్యురేట్ గా గ్లోబల్ టెంపరేచర్స్ ని రికార్డ్ చేయడం 1850 నుండి స్టార్ట్ అయింది. యాదృచ్ఛికంగా అప్పటి నుండి ప్రపంచ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అయితే 1850ల ముందు భూమి టెంపరేచర్స్ తెలుసుకునే దారి ఉందా? మెయిన్ గా 3 విధానాల్లో భూమి టెంపరేచర్ హిస్టరీ తెలుసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ లో సముద్రాల లోతుల్లోకి వెళ్ళాలి. దాని అడుగున ఉన్న మట్టిని తవ్వి భూమి హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు. హిస్టరీ అంటే టెంపరేచర్స్ ఉంటాయి కదా. సెకండ్ మెథడ్ లో అంటార్కిటికా లాంటి ప్రదేశాల్లో లోతుగా ఉన్న ఐస్ ఎలా గడ్డగట్టింది అనే దాన్ని బట్టి ఉష్ణోగ్రతల హిస్టరీ అంచనా వేయొచ్చు. థర్డ్ మెథడ్ లో లోతుకి వెళ్లాల్సిన అవసరం లేదు, తవ్వకాలు జరపాల్సిన పని లేదు. కొన్ని వేల సంవత్సరాలు పెరిగిన చెట్లని కట్ చేస్తే రింగ్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి చెట్టు పెరిగిన ప్రదేశంలోని టెంపరేచర్ హిస్టరీ అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు టెంపరేచర్ హిస్టరీ అంటున్నాం కానీ ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్న టెంపరేచర్స్ ని అంచనా వేయగలమో చెప్పలేదు కదా. మీ గెస్ ఏంటి? ఎన్ని సంవత్సరాల వెనక టెంపరేచర్స్ అంచనా వేయగలమంటారు? 100, 1000, పోనీ 10,000? లేదు, అంతకంటే ఎక్కువే. ఈ 3 టెక్నిక్స్ ద్వారా 1,25,000 సంవత్సరాల క్రితం భూమి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో అంచనా వేయొచ్చు. ఈ రీసెర్చ్ తర్వాత ఒక నమ్మలేని నిజం బయటపడింది. గడిచిన 150 సంవత్సరాలేంటి, అంతకంటే వెనక్కి వెళ్లి గడిచిన 1,25,000 సంవత్సరాల్లో 2023 అత్యంత హాటెస్ట్ ఇయర్ అని సైంటిస్టులు అంచనాలు వేస్తున్నారు. అంటే లాస్ట్ భూమి వేడిగా ఉన్నప్పుడు 1 కంటే ఎక్కువ మానవ జాతులు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ రికార్డ్స్ పరంగా బానే ఉన్నాయి. కానీ మనకేమవుతుంది? ఏసీల్లో పడుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. ఈ వేడి వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఒకప్పుడు పుష్కరానికి ఒకసారి వచ్చే సహజ విపత్తులు ఇంకా ఫాస్ట్ గా ఇంకా శక్తివంతంగా వస్తున్నాయి. ఇక్కడ సహజ విపత్తులంటే నీరు దొరక్కపోవడమో పంటలు పండకపోవడమో కాదు, వడదెబ్బలు తెప్పించే హీట్ వేవ్స్, అనవసరమైన కుండపోత వర్షాలు, లక్షల హెక్టార్స్ నాశనం చేసే ఫారెస్ట్ ఫైర్స్ అంటే అడవి మంటలు. 2023లో ఇవన్నీ పదే పదే రావటాన్ని మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా ధ్రువ ప్రాంతాల్లోని ఐస్ కరిగి ముక్కలైపోయి భూగ్రహం పూర్తిగా మారిపోయింది. అయితే ఎందుకిలా జరుగుతుంది? భూమి ఎందుకింత వేడిగా తయారైంది? అందరికీ తెలుసు. దీనికి ఎవరు కారణమో? ఇంకెవరండి, మనమే. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి సమాధానం కూడా మనమే. కాకపోతే ఆ సమాధానంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే మనం. పెట్రోల్, డీజిల్ లాంటి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాల్ని వాడి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వదిలి గ్రహాన్ని వేడిగా చేస్తున్నాం. అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? వీటి వల్ల భూగ్రహ ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి? మీరు రోజు ఆఫీస్ కి వేసుకెళ్లే వెహికల్స్ లో పెట్రోల్ లేదా డీజిల్ వాడతారు కదా. వీటిని నడిపేటప్పుడు ఎగ్జాస్ట్ పైప్ నుండి పొగలు వస్తాయి. ఆ పొగలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి ప్రమాదకర కెమికల్ గ్యాసెస్ ఉంటాయి. వీటినే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఇవి సైలెంట్ గా ఉండకుండా ఆకాశంలో చాలా పైకి వెళ్లిపోతాయి. సహజంగా సూర్యుడు భూమి మీదకు వదిలిన సూర్యకిరణాల్లో 30% రిఫ్లెక్ట్ అయ్యి అంతరిక్షంలోకి వెళ్లిపోతాయి. ఈ 30% ఆల్బిడో అంటారు. ఈ ఆల్బిడోలో వేడి ఉంటుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఈ ఆల్బిడోలో ఉన్న వేడిని అంతరిక్షంలోకి వెళ్లకుండా భూమి వాతావరణంలోనే ట్రాప్ చేస్తాయి. అందువల్ల భూమి యావరేజ్ టెంపరేచర్స్ పెరిగి పెద్ద తలకాయ నొప్పి తెచ్చి పెడతాయి. అయితే ఇది వరకు ప్రతి సంవత్సరం వేడిగా రికార్డ్ అవ్వకపోయినా ఈ రోజుల్లో నయా ట్రెండ్ మొదలైంది. ముందు సంవత్సరం కంటే తర్వాతి సంవత్సరం రికార్డు బద్దలు కొట్టి వేడిగా మారుతుంది. 1983 నుంచి ప్రతి సంవత్సరం టాప్ 10 హాటెస్ట్ సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ వేడి వల్లనే ఉష్ణోగ్రతలు కొలిచే మెర్క్యూరీ థర్మోమీటర్స్ ని పగలగొడుతుంది. అయితే ఇంత వేడి భూమి వాతావరణాన్ని ఊరకనే వదిలిపెట్టదు కదా, ఏదో ఒక ఎఫెక్ట్ చూపించాలి. ఇక్కడే ఎల్నినో మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. ఇంతకీ ఎల్నినో అంటే ఏంటి? సహజంగా పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు
3.5 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఇంకా పెరిగి పసిఫిక్ మహాసముద్రాన్ని వేడిగా మారుస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎల్నినో అంటారు. అంటే స్పానిష్ లో లిటిల్ బాయ్ అని అర్థం. ఇది 2023లో జరిగింది. కాబట్టి 2023ని ఎల్నినో ఇయర్ అంటే ఎల్నినో సంవత్సరం అని అంటారు. ఎల్నినో గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశా, లింక్ ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. మనిషి చేసే చెత్త పనులకి ఎల్నినో తోడైతే 2024 పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుంది. క్లైమేట్ సైంటిస్టులు చెప్పినట్టుగా 2023 అత్యంత వేడి సంవత్సరంగా మారుతుంది. కానీ కొన్ని చోట్ల పరిస్థితి సైంటిస్టులు చెప్పిన దానికంటే దారుణంగా మారింది. అందుకే రికార్డ్ హాటెస్ట్ ఇయరే కాదు, రికార్డ్ హాటెస్ట్ రోజు, రికార్డ్ హాటెస్ట్ నెల, ఇంకా అనేక రికార్డులు బద్దలయ్యాయి. చివరికి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరలే వచ్చి గ్లోబల్ బాయిలింగ్ ఏజ్ మొదలైంది అంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోండి. శిలాజ ఇంధనాల వాడకం వల్లే కాక ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఇంకేదో కారణం ఉంది. దానికోసం సైంటిస్టులు వెతుకుతున్నారు. కొంతమంది ప్రకారం సముద్రం అడుగున ఉన్న అగ్నిపర్వతాలు బద్దలవ్వటం ఒకటైతే సల్ఫర్ కెమికల్ పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ ను వేగవంతం చేశాయి. ఏదైతేనే చెడపకురా చెడేవు అన్న సామెత ప్రకారం భూమిని నాశనం చేస్తే మనల్ని మనం నాశనం చేసుకున్నట్టే. ఈ డైలాగే ఇంపార్టెంట్. గ్లోబల్ వార్మింగ్ స్పీడ్ అవుతుంది అని ఇది మరో ఆందోళన కలిగించే విషయం. 2023లో ఏం జరిగిందో దాని ఎఫెక్ట్స్ 2024లో కంటిన్యూ అవుతాయి. ఇంగ్లాండ్ లో యూకే మెట్ ఆఫీస్ అని ఉంది. ఇది వాతావరణ అంచనాలు వేస్తుంది. ఈ సంస్థలో పనిచేసే సైంటిస్టులు కూడా 2023 కంటే 2024 వేడిగా ఉంటుంది అని తేల్చి చెప్పారు. ఇన్ఫాక్ట్ ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం కంటే 1.5 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయంట. 1.5 అంటే పెద్ద లెక్క కాదులే అని మీరు అనుకోవచ్చు. మనం ఏసీలోకి వెళ్లి ఈ టెంపరేచర్ చేంజ్ ని తట్టుకుంటాం. కానీ ఇతర జంతువులు అలా కాదు కదా. ఈ 1.5 డిగ్రీస్ టెంపరేచర్ పెరుగుదల వల్ల అంటార్కిటికాలో ఐస్ కరిగిపోతుంది. సో అక్కడ బతికే పెంగ్విన్స్ లాంటి జీవాలకు ఆవాసాలు పోతున్నాయి. అయితే ఇతర యూట్యూబ్ వీడియోస్ లేదా న్యూస్ భయపెడుతున్నట్టుగా భూమి మీద ప్రతి జీవి సేఫ్ గా ఉండే సేఫ్ టెంపరేచర్ లిమిట్ ని ఈ 1.5 డిగ్రీస్ దాటేసిందా? కొన్ని ఆర్టికల్స్ అయితే 2023 నుండి 2024కి అంటే ఒక సింగిల్ సంవత్సరానికి 1.5 డిగ్రీస్ పెరిగిపోయినట్టు చెప్తున్నాయి. అయితే వారి హడావిడిలో నిజముందేమో కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం తప్పుగా రీసెర్చ్ చేస్తారు. ఈ 1.5 డిగ్రీస్ అనేది కొన్ని సంవత్సరాల టైం పీరియడ్ లో మొత్తంగా కలిపి పెరిగిన ఉష్ణోగ్రతలు. కానీ ఈ 1.5లో కూడా ఒక సంవత్సరానికి పెట్టిన టైం లిమిట్ దాటేశాం. టెంపరేచర్స్ లో పాయింట్ టు పాయింట్ తేడా అయినా భూమి మీద పెద్ద మార్పుల్ని తీసుకొని రాగలదు. భూమి మీద టెంపరేచర్స్ మార్పుల్ని తెలుసుకోవడానికి ఒక్కో రీసెర్చ్ టీం ఒక్కో క్లైమేట్ మోడల్ వాడుతుంది. యూకే మెట్ ఆఫీస్ లో అలా చేసిన ఇంకో రీసెర్చ్ ప్రకారం 2023 కంటే 2024 ఇంకా కూల్ గా ఉంటుంది. ఒకే సంస్థ రెండు ఆపోజిట్ న్యూస్లు చెప్తే ఏది నమ్మాలో ఏమర్థం కావటం లేదు. ఒకవేళ 2023 కంటే 2024 కూల్ గా ఉంటే గ్లోబల్ వార్మింగ్ ఆగిపోయినట్టు కాదు. ఎన్ని సంవత్సరాలు కంపేర్ చేసినా ఇయర్ టు ఇయర్ మధ్య టెంపరేచర్ తేడాలు వస్తాయి. 2024 కొంచెం చల్లబడిన 2023 ముందు వచ్చిన సంవత్సరాల కంటే వేడిగా ఉండటం మాత్రం ఖాయం. అదే ఇక్కడ మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన విషయం. ఇయర్ టు ఇయర్ వేరియేషన్ కాదు. ఇంత జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ఆగిపోయింది, భూమి చల్లబడుతుంది అని వాదించే వాళ్ళు ఉంటారు. అది తెలియక చేస్తున్నారో లేకపోతే కార్పొరేట్ సంస్థలు డబ్బులిచ్చి ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నాయేమో. ఏమో, ఒకసారి నీళ్లు లేక చనిపోయిన ఏనుగులు, హ్యాబిటాట్స్ నాశనమైపోయి వలసలు ఆపేసిన పక్షుల్ని చూస్తే వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయేమో. మనం గతంలో చూసిన అన్ని సంవత్సరాల కంటే 2023-24 అత్యంత హాటెస్ట్ ఇయర్స్ అవుతాయి. కానీ తరువాత వచ్చే ఉపద్రవాలతో పోలిస్తే ఇది ట్రైలర్ మాత్రమే. మనుషులు ఇదే లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటే వేడి తగ్గకుండా పెరుగుతూనే ఉంటుంది. కానీ అందరం ఒక మాట అనుకుని ఫాజిల్ ఫ్యూయల్స్ వాడటం మానేస్తే ఎలా ఉంటుంది? 2023లో అటువైపు కొంచెం అడుగులు వేశాం. ఫాజిల్ ఫ్యూయల్స్ వల్లే టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అని అనేక దేశాలు అంగీకరించాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రమోట్ చేయడం ద్వారా వాటి కొనుగోలు చాలా వరకు పెరిగాయి. ఇవి చేస్తే సరిపోతుందా? లేదు. కానీ 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే కదా మొదలు పెట్టేది. సో మనం ఒక పాజిటివ్ ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నాం అని ఆశిద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.